ధనంజయ రెడ్డి గారు ఓ జర్నలిస్టు, ఓ ఉద్యోగం మాని ఉద్యోగాన్ని లెక్క చేయకుండా సమాజ సేవకే అంకితమైనటువంటి వ్యక్తులు. మానవత తప్ప ఆయన ఏ కోణం చూడనటువంటి వ్యక్తులు. వారు మన సేవాకుమార్ గారితో మమేకమై ఉన్నారు. నాకు కూడా చాలా ఆనందం వేసింది ఈ మధ్య వారితో పరిచయం ఇవ్వడం. ఆనందమే కాదు, వారితో కొంచెం సేపు మాట్లాడితే చాలు ఆయన స్థాయి ఆలోచనలు అందుకోవడం కష్టంగా ఉన్నా అందుకుంటాం. థ్యాంక్ యూ సార్ ధనంజయ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ధనంజయ రెడ్డి గారు మాట్లాడండి. ఇక్కడ చెప్పిన థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలామంది సమాజంలో నేడు ఎక్కువగా గౌరవం దక్కుతుంది పొజిషన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఉద్యోగ బాధ్యత. పర్సనాలిటీస్కి గౌరవం దక్కే చాలా అరుదు. నేను ఇక్కడ వారి పొజిషన్ గురించి చెప్పడానికి రాలేదు, వారి పర్సనాలిటీ గురించి పర్సనల్గా నాకైనా ఒక అనుభవాన్ని షేర్ చేస్తానికి వస్తున్నాను. వారిని మేము నేస్తం ఫౌండేషన్ అనే ఒక సంస్థకి చీఫ్ గెస్ట్గా పిలుచున్నాం. నేస్తం ఫౌండేషన్కి నేను కో-ఫౌండర్ని. ఆ రోజు శ్రీధర్ బాబు గారు మిగతా గెస్టులతో పాటు కూర్చున్నారు, వేదికపై ఇలాగే కూర్చున్నారు. వారికి గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది. నన్ను పిలిచారు వారు, నేను వెళ్ళాను. ఆ రోజు నేను ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తాను, నేను యాంకర్ని. ఆ రోజు ఎక్కడో చివరి వరుసలో ఒక చిన్న పాప ఫోన్ చూస్తూ కూర్చుందండి. ఒక పాప ఫోన్ చూస్తూ కూర్చుంది. నన్ను పిలిచారు సారు, పిలిచి మీరు ఆ ఫాదర్కి వెళ్ళి ఆ పాప నుంచి ఫోన్ తీసేయమనండి, ఎందుకంటే నాకు చాలా డిస్ట్రాక్టింగ్గా కాదు డిస్టర్బింగ్గా కూడా ఉందని చెప్పారండి. నాకు అనిపించింది, తర్వాత వెళ్ళాను ఆ పేరెంట్కి చెప్పాను, వెంటనే ఆయన ఫోన్ తీసుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ నేను మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళి, మా మిస్సెస్ కూడా అక్కడే ఉంది, మా పాప కూడా అక్కడే ఉంది. బహుశా వాళ్ళ బాబు అంత వయసు మా పాపకు కూడా 4.5 సంవత్సరాలు. ముందు నువ్వు కూడా ఫోన్ అమ్మాయికి ఇవ్వద్దని చెప్పి, ఇది జరిగి జూలై 4, 2024 అండి. ఆ తర్వాత ఇప్పటివరకు మా పాపకి ఇంతవరకు నేను ఫోన్ ఇవ్వలేదు సార్. నాకు అక్కడ నచ్చిన అంశం ఏంటంటే, వారు ఒక గెస్ట్గా వచ్చి ఫోన్ చూడటం వల్ల, ఫోన్కి హ్యాబిట్ అవ్వటం వల్ల పిల్లలకి చాలా మానసిక రుగ్మతలు సంభవిస్తున్నాయి. ఒక వ్యక్తి అయ్యి ఉండి ఎవరో ఒక తెలియని పాప గురించి ఒక వ్యక్తి కన్సర్న్ చూపిస్తున్నారంటే నాకు అక్కడ ఆయన పొజిషన్ కన్నా ఆయన పర్సనాలిటీ బాగా నచ్చిందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పింది ఆ పాపకే కాదు సార్, నాకు కూడా చెప్పారు సార్. అంతకుముందు మేము తెలుసో తెలియక ఫోన్ ఇస్తున్నాం సార్. నేను ఇదే ఎగ్జాంపుల్ని దాదాపుగా గత సంవత్సరం కాలం నుంచి ఒక 10 మంది పేరెంట్స్ దగ్గర చెప్పాను సార్. దాదాపు అందులో నేను ఒక 5-6 ఫోన్లు కూడా ఇవ్వడం మానేశారు సార్. థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ పర్సనాలిటీ అండ్ గుడ్ గెస్చర్ సార్. సో మీరు మీ రాబో కెరీర్లో సార్ ఉన్నత శిఖరాలు సాధించాలని, మీ ద్వారా ఎందరికో మేలు జరగాలని, ఎందరి జీవితాల్లో వెలుగులు మీరు నింపాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు సార్.